పూనం కౌర్ ఒక ఇంటర్వ్యూలో తాను చెప్పినటువంటి మాటలండి. అవి చెప్పినటువంటి మాటలు అనకూడదు. బయట పెట్టిన రహస్యాలు అనాలి. నాకు కంట్రోల్ కావట్ల మాటలు. ఎంత కోపం వస్తుందంటే పోసాని కృష్ణమురళి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నీ వయసు నాకన్నా 20-30 సంవత్సరాలు పెద్దోడి కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. ఒకప్పుడు నీ సినిమాలో డైలాగులు చూసి అబ్బా ఎవరు ఎంత బాగా రాశారని చెప్పేసి అనుకునేవాడిని. నువ్వు యాక్టర్ అయిన తర్వాత అరే భలే పెర్ఫామ్ చేస్తానని చెప్పేసి అనుకునేవాడు. ఆ గౌరవంతో నేనేం అనలేకపోతాను. నిన్నే చూసా, ఎక్కడో రైతు పేషెంట్ ఎవరో ఇబ్బందులో ఉన్నారని ఒక చిన్న న్యూస్ ఏదో రాగానే అది చూసి చలించిపోయి తేజ న్యూస్ అనమాట వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించారంట. నేను ఇవన్నీ నన్ను ఆపుతున్నాయి మీ విషయంలో. బట్ పూనం కౌరు చెప్పినటువంటి మాటలు, తాను చెప్పినటువంటి నిజాలు ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఏమయ్యా పోసాని, నువ్వు నిజంగా మానవత్వం ఉన్నవాడు అయితే, నేను నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే, నీకు నిజంగా అసలు ఆడవారి మీద గౌరవం అనేది ఉంటే ఆ దేవుడిని కోరుకో. దేవుడా నా భార్యకి నేను ఏమేమి ఇవ్వాలి అన్నీ ఇచ్చేస్తా, దేవుడా ఏంటి ఈ జన్మకి సార్థకత చేకూర్చినట్టు అనుకుంటున్నాను, చాలయ్యా ఇక నన్ను తీసుకెళ్ళిపో అని కోరుకో. అన్ని బదులు తీరాకే మళ్ళీ పోసన్ గారు భార్య ఎవరైతే ఉన్నారో, అమ్మ నేను తప్పుగా అనట్లేదు తల్లి, నీ మాంగళ్య దూరం చెల్లిన ఉద్దేశం నాకు లేదు తల్లి. దట్ మీన్స్ ఆ కోరిక పిచ్చోని కూడా కాదు నేను. ఈరోజు పూనకోరు చెప్పింది ఒకసారి వినండి అమ్మ. మీరే అంటారు, ఎందుకయ్యా ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తావు అని మీరే అంటారు మీ భర్తని. అఫ్కోర్స్ ఇప్పుడనంటే కాదమ్మా. ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీ ఆయన మాట్లాడిన మాటలు మీరు విని ఉంటే వినే ఉంటారు, నో డౌట్. ఎందుకంటారు మరి ఇంకా అటువంటి అతనితో ఎందుకున్నారమ్మా? నిజమే, ఈ వయసులో విడాకులు ఎందుకు, ఇంకా సరే అలా ఉండిపోతున్నారు, ఓకే. బట్ మొన్న అతను పోలీసులు తీసుకెళ్ళిన ఏపీ పోలీసులు తీసుకెళ్ళినప్పుడు మీ భర్త గురించి మీరు ఏదేదో చెప్పారమ్మా. ఇంకా అంతేలే, ఫ్యామిలీ అన్నాక ఇంకా అలా. సరే ఈ విషయం ఏంటి? పూనంకౌరు చెప్పింది పాపం. ఆ రోజు ఏ రకంగా పూనంకౌరుని పవన్ కళ్యాణ్ మోసం చేశాడంటూ, వాడుకుని వదిలేశాడంటూ ఘోరాతి ఘోరంగా అబద్ధాలని నిజం అన్నట్టు చెప్పాడు ఎవరు? పోసాని కృష్ణమురళి. ఈ పోసాని కృష్ణమురళి మొన్న ఏం చెప్పాడు? స్క్రిప్ట్ వచ్చింది అన్నాడు. ఎక్కడి నుంచి? సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణకి ఎవరు ఇస్తారు, ఎవరు చెప్తారు? జగన, ఇంకా వైసీపీ మొత్తం అదే బ్యాచ్. ఇంకా మొన్న పోసాని కృష్ణమురళి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, జైలుకి వెళ్ళినప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడు, ఓవరాల్గా తను ఏమన్నాడు? నాకు స్క్రిప్ట్ వచ్చేది, స్క్రిప్ట్ చూసి చెప్పేవాడిని, అంతేనా కదా? ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరు? వైసీపీలు, అవునా కదా? అంటే ఆ వైసీపీల బుద్ధి ఏంద్రా అంటే ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయాలి, ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని మగవారిని సర్వనాశనం చేయాలి. అలా ఆ రోజు అన్నది ఏంటండి, పూనం కౌరుని వీళ్ళు వాడుకున్నారా, నమ్మించి మోసం చేశారా? ఏకంగా ఆ రోజు సబ్జెక్టు కరెక్షన్, ఏకంగా ఆమెకు ప్రెగ్నెంట్ అది గర్భం కూడా తీయించారని చెప్పేసి అంత పెద్ద మాట పడేశారు. చివరికి ఏమైంది? ఆల్మోస్ట్ తనప్పుడు పాపం పెళ్ళికి రెడీ అయిందంట, అవతల పెళ్ళి కూడా రెడీ ఉన్నాడంట. ఆ మాటల వల్ల అవతల ఉన్నట్టు మగ అతను పెళ్ళి వద్దనుకున్నాడు. ఆ విషయం తెలిసి పూనంకౌరు అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకేముందండి పాపం ఆమె దగ్గర, పూనంకౌరు దగ్గర ఆల్మోస్ట్ అన్ని కోల్పోయింది. ఒక ఆడ మనిషి జీవితం అండి కళ్ళ ముందు కనిపిస్తూ నాశనం పెట్టింది వైసీపీ వాళ్ళండి. ఏం చేయలేని అసలు వీళ్ళకి బతికే హక్కు ఉందా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు చెప్పరా అరే మీరు మగవాళ్ళేనా, ఏం బతుకులరా మేము చెప్పరా? నిజం నా కడుపు అలా రగిలిపోతుంది అసలు. ఇంత దారుణమా? ఇంకోటి అత్యంత ఘోరం, ఇంకోటి ఏంటంటే కడప నుంచి వస్తారంట. కడప నుంచి వచ్చారు, తాను చెప్పింది. తన దగ్గర కనుక ఏదైనా ప్రూఫ్లు కనుక ఉంటే తీసుకుని, ఇప్పుడు కనుక ఏపీలో కనుక కంప్లైంట్ ఇస్తే కొడుకులను తీసుకొచ్చి జైల్లో చుక్కలు చూపెడతారు ఒక్కొక్కడికి. ఆమె పని చేయాలని కోరుకున్నా ప్రూఫ్లు కనుక ఉంటే. బట్ ఆమె చెప్పింది అయితే నిజాలే నాకైతే అనిపిస్తుంది. మేబీ నార్కో టెస్ట్ చేసో, లైట్ డేటెడ్ టెస్ట్ చేసో, పోనీ అట్టన్నా కానీ ఈమె ఫస్ట్ కేసు పెడితే అదన్నా చేసేసి ప్రొసీడ్ అవ్వచ్చు. అలా ప్రొసీడ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా. ఏంటి ఇదిగో స్టార్ హీరో అంటే ఎవరైంది? ఇంకా ఓపెన్గా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గురించే కదా. అతని గురించి మేము చెప్పిన స్క్రిప్ట్ సేమ్ అంతే, స్క్రిప్ట్ వేస్తూ చెప్పేసి నీకు డబ్బులు కావాలో చెప్పు డబ్బులు, పదవులు కావాలో చెప్పు పదవులు. ఆ రోజు ఎవరెవరికో పదవులు కదండి వైసీపీ ఫ్యామిలీ ఇచ్చింది. ఎవర్రా వీళ్ళు అనుకున్న కూడా పదవులు. ఏంటంటే వైసీపీ చెప్పింది చేశారు, జగన్ చెప్పింది చేశారు, అంతే పదవులు వచ్చేసి తిట్టు పదవి చేపట్టు. ఇది వాళ్ళ బతుకులు.
అదొక పార్టీ, జగన్ ఒక నాయకుడు. ఇదేరా నేను మొత్తుకునేది, మారండ్రా బాబు అని. మీ ఇంట్లో ఫ్యామిలీ కనుక ఉంటే ఆ ఫ్యామిలీ కోసమైనా సరే ఆ వైసీపీని వేడండి, ఆ జగన్ ట్రాప్ నుంచి ట్రాన్స్ఫర్స్ బయటపడండి. సో విషయం ఏంటి, ఇప్పుడు కడప నుంచి వచ్చి మేము చెప్పిన స్క్రిప్ట్ని ఫాలో అయ్యి ఆ స్టార్ హీరో గురించి చెప్పేసి, అదేంటి అవన్నీ అబద్ధాలు నేను ఎందుకు చెప్తానంటే, చెప్పు నీకేం కావాలో అడుగు, నాకు డబ్బు వద్దు, పదవులేమో వద్దు, నన్ను ఇలా వదిలేడంటే ఆహా లేదు లేదు చేయి 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 అని చెప్పేసి అడిగి ఉన్నారట. ఇక నేను చేయనంటే సరే అప్పుడు ఇక ఇదిగో నువ్వు కనుక చేయకపోతే బ్లూ ఫిల్మ్ నటించావంటూ బూత్ వీడియోలు బయటపెట్టి వైరల్ చేస్తున్నా అలా బెదిరించారండి. మనుషులండి అసలు వాళ్ళు, చెప్పండి మనుషులండి అసలు వాళ్ళు. పోనొక నేను దండం పెడుతున్నానమ్మా, ప్లీజ్ అమ్మ వెళ్ళి కంప్లైంట్ ఏపీలో, మిగతా మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి నిజంగా పోనకరుని మెచ్చుకోవాలి. ఎంత పెద్ద నింద వేయమని చెప్పినా ఆమె వేయలేదు సరే కదా, కనీసం అడుగు కూడా వేయలే. అండ్ త్రివిక్రమ్ విషయంలో మరి ఆమెకి త్రివిక్రమ్కి ఏం జరిగింది నాకు తెలియదు, కానీ త్రివిక్రమ్ గురించి ఏదైనా మాట్లాడితే కానీ పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు కూడా ఒక్క మాట ఆమె తప్పుగా మాట్లాడలేదు. సో ఈ విషయంలో పోనకరు ఖచ్చితంగా జనసేన సైనికులు మెచ్చుకోవాలి. అండ్ ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను, మరలా చెప్తున్నా, వైసీపీ బాధితులు గనక ఉంటే వాళ్ళు ఇప్పటికన్నా వచ్చి మీరు రిటర్న్ కంప్లైంట్ ఇస్తారా, లేదన్నప్పుడు ఆన్లైన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తారా చేయండి. బట్ మీ దగ్గర ఉన్న నిజాలని కరెక్ట్గా చెప్పండి, లేని కూడా కలుపుతారు చెప్పకండి. ఏదైనా ప్రూఫ్లు ఉంటే సరే, ప్రూఫ్లు కనుక లేదనుకోండి ఆటోమేటిక్గా అప్పుడు మీకు లైట్ డిటెక్ట్ టెస్ట్ కావచ్చు, నార్కనైన్స్ టెస్ట్ కావచ్చు, ఇలా కొన్ని చేస్తుంటారు అన్నమాట. సైకోమెట్రిక్ టెస్ట్ లైక్ 1,000,000 ఉంటాయి. కనీసం వాటిల్లో అయినా సరే అంత కరెక్ట్గా ఉంటే ఓకే, అదర్వైజ్ మీకు ఇబ్బంది. సో నిజాలు మీ దగ్గర ఉంటే, మీరు నిజంగా బాధపడి ఉంటే, మీరు నిజంగా వైసీపీ బాధితులు కనుక అయితే ముందుకు రండి, కంప్లైంట్ ఇవ్వండి. ఏపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నాలాంటి జర్నలిస్టులు కూడా నిజాన్ని ప్రపంచంలో అందరికీ చెప్తారు గౌరవప్రదంగా, మీకు ఎలా మీకు ఇచ్చిన ఇబ్బంది లేకుండా. అంటే మీ వాయిస్ మేము అవుతాం అంటున్నాం. పోనకర్ నిజంగా అమ్మ ఖచ్చితంగా మీకు ఎంత మంచి జరగాలి తల్లి, ధైర్యంగా ఉండండి. నిజంగా మిమ్మల్ని వాళ్ళు ఎంత బాధ పెట్టారంటే వాళ్ళు మనుషులే కాదు, ఆ పోసాని కృష్ణమ్మ నడిచిన పాపాలకి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాడు, హెల్త్ ఏదో బాగోక. కానీ మీ పెళ్ళి ఆగిపోవటం, మీ జీవితం నాశనం అవ్వటం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చి బాధపడటం, వీటన్నింటి కారణం పోసాని కృష్ణమూర్తి అని చెప్పేసి అనుకుంటే స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు ఇచ్చారు, నాదేం లేదు ఓన్లీ స్క్రిప్ట్ చదివని చెప్పేసి చెప్పాడు. మన సిగ్గుండాలి ఒక సినిమా రైటర్గా, ఒక దర్శకుడిగా, నటుడిగా తెలియదు ఆయనకి ఎవరి గురించి మాట్లాడుతుంటే ఏంటో. నిజంగా పాపాత్ముడండి అనకూడదు పోసాని కృష్ణమూర్తి ఆ రోజు మాట్లాడిన మాటలు. ఆ రోజు నేను ఫేస్బుక్లో పెట్టాను, ఓపెన్గా పెట్టాను, లైవ్ వస్తుంటే అసలు ప్రెస్ క్లబ్లు ఎంత పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా రాత్రి కూర్చోబెట్టారు, ఎదురున్న జర్నలిస్టులు లేచి వెళ్ళి ముందు నువ్వు బయట నడవరని చెప్పేసి ఎందుకు పంపలేదని అని చెప్పేసి నేను నా ఫేస్బుక్లో పెట్టాను. అప్పుడు నాకు తెలిసి నా ఛానల్స్ ఇంకా పెట్టలేదు నేను, అయితే కరోనా బిఫోరో కరోనా తర్వాత నాకు గుర్తు రావట్లేదు. సో అంతకు ఇప్పుడు నేను చెప్పేది మరలా చెప్తున్నా, ఇప్పుడు ఛానల్స్ పెట్టుంటే వీడియోలు ఇచ్చే ఉంటాను నాకు యాక్టివ్ ఛానల్స్లో. పోసాని కృష్ణమూర్తి చేసిన పాపం అండి, ఆ పాపను శిక్ష ఆల్రెడీ అనిపిస్తున్నాడంటే అసలు కర్త కర్మ క్రియ అన్నప్పుడు వేరే క్యారెక్టర్లు ఉన్నారు. అది ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి బయట పెట్టాలి. పోనకరికి న్యాయం జరగాలంటే ముందు ఆమె వెళ్ళి కేసు పెట్టాలి. నిజంగా జన సైనికులు ఈమెకు అండగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను.